హాయ్ వర్స్ దిస్ ఈజ్ మురళి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఛత్రపతి శివాజీ గారి స్ఫూర్తి కేంద్రం గురించి తెలుసుకుందాం. ఈ స్ఫూర్తి కేంద్రం వచ్చి శ్రీశైలంలో ఉంది. ఈ శ్రీశైలానికి ఒకప్పుడు మన ఛత్రపతి శివాజీ గారు వచ్చి శ్రీ మల్లికార్జున సమేత బ్రహ్మరాంబిక అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అక్కడ కొద్దిసేపు తపస్సు చేశారు. ఆ తపస్సు గాని మెచ్చి శ్రీ బ్రహ్మరాంబిక అమ్మవారు సాక్షాత్తు శివాజీ గారి ఖడ్గం బహుకరించి ఈ ఖడ్గం నీ చేతిలో ఉన్నంత వరకు నిన్ను ఓడించడం అసాధ్యం అని చెప్పి అతన్ని దీవించడం జరిగింది. అలా ఆ ఖడ్గాన్ని తీసుకొని ఛత్రపతి శివాజీ గారు ఎన్నో యుద్ధాలు గెలిచారు. అతని స్ఫూర్తిగానే ఇక్కడ ఒక కేంద్రం అయితే ఏర్పాటు చేశారు. ఆ కేంద్రంలో ఏంటంటే ఛత్రపతి శివాజీ గారు తను పుట్టినప్పటి నుంచి తను ఎన్ని యుద్ధాలు చేశారు, ఎక్కడెక్కడ ఏం చేశారు మొత్తం ఒక చరిత్రగానే కాకుండా బొమ్మల రూపంలో ఒక ఒక మొత్తం డిజైన్ వేసి అండ్ అలాగే అక్కడ జరిగిన స్టోరీని మొత్తం అక్కడ కింద అయితే రాయడం జరిగింది. ఎవరైనా శ్రీశైలం వెళ్ళిన తర్వాత అక్కడ మాత్రం ఈ ఛత్రపతి శివాజీ గారి స్ఫూర్తి కేంద్రం మాత్రం మిస్ కావద్దండి. ఎందుకంటే ఈ స్ఫూర్తి కేంద్రం చూసిన తర్వాత అనిపిస్తుంది ఛత్రపతి శివాజీ గారు ఇంత గొప్ప 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 యుద్ధాలు చేశారా అని చెప్పేసి. నిజంగా చాలా గ్రేట్ అండి. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్న ఒక్కొక్క బొమ్మలో ఒక్కొక్క ఫుటేజ్లో అక్కడ కింద అయితే రాయడం జరిగింది. దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేసే కన్నా ఎప్పుడైనా మీరు వెళ్ళి అక్కడ చూస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటాను. ఛత్రపతి శివాజీ గారి పుట్టుక దగ్గర నుంచి అతను చేసిన గొప్ప గొప్ప యుద్ధాలు అండ్ అలాగే అతను సాధించిన విజయాలు, అలాగే అతను సాధించిన ఏదైతే కోటలు ఉన్నాయో వాటన్ని మొత్తం ఇక్కడ ఒక చరిత్ర రూపంలో అయితే మనకు చూపించడం అయితే జరిగింది. ప్రతి ఒక్క ఫుటేజ్కి అంటే ప్రతి ఒక్క సీన్కి అక్కడ కింద అయితే అక్కడ జరిగిన స్టోరీ ఏంటా అనేది రాయడం అయితే జరిగింది. ప్రతి భాషలో అయితే ఉంది, తెలుగు, కన్నడ, హిందీ అన్ని భాషలో అయితే ఉంది. ప్రతి ఒక ఫుటేజ్ చూసినప్పుడు అనిపిస్తుంది నిజంగా ఛత్రపతి శివాజీ గారు మనం అంటే అక్కడ చదువుతున్నప్పుడు అనిపిస్తుంది అక్కడ మనం ఆ సంస్థానం ఉండాము అన్నంత ఫీలింగ్ కలుగుతుంది ఆ చదువుతూ ఉంటే. అంత అద్భుతంగా అయితే రాయడం అయితే జరిగింది ఆ స్ఫూర్తి కేంద్రంలో. అంటే చరిత్రను ఒకసారి మనము ఆ చరిత్రకు వెనక్కి వెళ్ళి చూసిన అనుభవం అయితే కలుగుతుంది అక్కడికి వెళ్ళి ఆ చదివితే ఆ ఫుటేజ్ చూసి ఆ చదువుతూ ఉంటే. ఎందుకంటే నేను చెప్పడం కన్నా అక్కడ వెళ్ళి మీరు ఆ ఫుటేజ్ చదివితే మాత్రం బాగుంటుంది. సో ఒకవేళ వెళ్ళలేకపోయిన వారైతే ఇక్కడ ఫుటేజ్ కింద అయితే రాయడం అయితే జరిగింది. ఎందుకంటే నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చాలా టైం తీసుకుంటాను కాబట్టి మీరు కొద్దిగా దాన్ని అబ్జర్వ్ చేసుకుని చూస్తూ ఉండండి. అండ్ అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్టింగ్గా ఉంటుంది. అండ్ అలాగే ఇట్లాంటి వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా విలువైన సలహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఏదైనా మార్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా దాన్ని అయితే మార్చుకుంటూ ఉంటాను. అండ్ అలాగే ఏం రాబాయ్ ఫుటేజ్ చూపిస్తున్నావు మాకేం అర్థం కావట్లేదు అనుకోవద్దండి. ఇక్కడికైతే కింద రాసి చూపిస్తున్నారు. జస్ట్ అక్కడ కొంచెంసేపు ఆపి ఆ స్టోరీని అయితే చదివితే మీరు కూడా అంటే నేను చెప్పేదానికన్నా మీరు చదివితే బాగుంటుందని చెప్పేసి నేను దాని అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. చాలామంది యుద్ధ వీరులు, అక్కడ యుద్ధం ఎలా జరిగింది, ఆ యుద్ధంలో ఎంతమంది ఓడిపోయారు. ఇక్కడైతే ఒక చిన్న సన్నివేశం ఉందండి. అదేంటంటే ఒకసారి మన ఛత్రపతి శివాజీ గారు ఒక కోటను జయించడానికి కోసం అని చెప్పి యుద్ధం వెళ్ళాలి అని చెప్పేసి తను రెడీ అవుతూ ఉంటాడు. కానీ తనలో ఉన్న ఒక సైనికుని పంపించాలనుకున్నప్పుడు అంటే నాకు తెలిసిన స్టోరీ నేను జస్ట్ క్యూట్గా చెప్తున్నాను. అంటే ఖచ్చితంగా అయితే ఇది జరిగిందా అని చెప్పి నేను అనుకోవట్లేదని కాదు, కానీ అక్కడ సైనికుడా లేకపోతే ఎవరా అనేది అయితే ఐడియా లేదు. బట్ అక్కడ ఏం జరిగింది అంటే సింహడ్ కోటని తను కైవసం చేసుకోవాలా అని చెప్పి ఛత్రపతి శివాజీ గారు బయలుదేరాలనుకుంటున్నప్పుడు అతని అంగరక్షకుడైన ఒక సైనికుడు తన బిడ్డ పెళ్ళి ఒక 6 రోజులు ఉంది అనగా కూడా ఛత్రపతి శివాజీ గారు నా బిడ్డ పెళ్ళి మీ చేతి మీద జరగాల, ఒకవేళ ఆ కోటను జయించినట్టయితే నేను వస్తాను, లేదా ఆ కోట మీకు జయించి మీ చేతికి ఇస్తాను అని చెప్పేసి అతను వెళ్ళిపోయాడు. అక్కడైతే కోట అయితే జయించాడు, కానీ అతను మాత్రం చనిపోయాడు. బట్ అక్కడ అందుకే అని చెప్పి దానికి సింహడ్ అని చెప్పి పేరు వచ్చింది అనుకుంటున్నాను. అంటే ఛత్రపతి శివాజీ గారు అంటారు కోట అయితే జయించాము కానీ ఒక సింహాన్ని అయితే కోల్పోయాము అని చెప్పేసి. అంటే ఛత్రపతి శివాజీ గారు తన వద్ద ఉన్న సైనికులను కూడా తన ఆప్తమిత్రులుగా చూసుకుంటారు. అటువంటి గొప్ప వ్యక్తితో ఉన్న మనిషి అండ్ అలాగే ఎంతో కీర్తి గడించిన వ్యక్తి, హిందూ సామ్రాజ్య స్థాపనకై అహర్నిశలు కష్టపడిన వ్యక్తి. అండ్ అలాగే ఇక్కడ కూడా ఒక చిన్న స్మాల్ స్టోరీ ఉందండి. సాధ్యంగా అప్పట్లో చాలామంది రాజులు ఏం చేసేవారంటే ఒక రాజుతో యుద్ధం చేసిన తర్వాత ఆ రాజు ఓడిపోతే ఆ రాజు భార్యను తీసుకొచ్చి వారి అంతఃపురంలో అనుభవించేవారు. కానీ మన ఛత్రపతి శివాజీ గారు ఏ రాజు ఓడిపోయినా కూడా వారి ఎవరైనా భార్యలు ఉంటే
వాళ్ళకు నమస్కరించి, ఎవరైనా సైనికులు పొరపాటున అతని దగ్గర తీసుకువచ్చి వాళ్ళ భార్యలు చెప్పినా కూడా వాళ్ళు నమస్కరించి, తల్లి అంటే నాకు తెలిసిన ఒక స్టోరీ, తల్లి మీలాగా మా అమ్మ ఉండింటే, అంటే ఒక అందమైన స్త్రీని తన సైనికులు తీసుకొచ్చి చూపిస్తారు ఛత్రపతి గారికి. అప్పుడు ఛత్రపతి శివాజీ గారి సైనికులు మందించి ఆమెను ఖచ్చితంగా అన్ని సదుపాయాలతో ఆమెను మళ్ళీ ఇంటికి పంపించని చెప్తారు. అప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది అనుకుంటాను. తల్లి నీలాగా మా అమ్మ ఉనింటే నేను ఇంకా అందంగా పుట్టేవాడినేమో అని చెప్పేసి అన్నాడని ఒక చిన్న కథ స్టోరీ అది. నిజంగా ఛత్రపతి శివాజీ గారు ఆడవాళ్ళ మీద కూడా చాలా గొప్ప గౌరవం కలిగిన వ్యక్తి. నిజంగా అటువంటి వ్యక్తి పుట్టిన మన భారతదేశం ఉండడం అనేది సింప్లీ సూపర్. అండ్ అలాగే చూస్తున్నారు కదా, ప్రతిదీ ఇక్కడైతే అంటే అతని చరిత్ర మొత్తం నీట్గా అయితే ఎక్స్ప్లెనేషన్ చేశారు. ఖచ్చితంగా శ్రీశైలం వెళ్ళిన తర్వాత అయితే ఇది మిస్ కావద్దండి, ఖచ్చితంగా చూడండి. మన సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని కూడా మన ఛత్రపతి శివాజీ గారు దర్శించుకోవడం జరిగింది. ఓకే, ఇంతటితో ఈ వీడియో అయితే మీకు ఎండింగ్ అయితే చేస్తున్నాను. ఒకవేళ ఈ వీడియోలో ఏదైనా మిస్టేక్ ఉంటే, లేకుంటే నేను చెప్పిన స్టోరీలో ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నెగిటివ్ కామెంట్ చేసేటప్పుడు ప్లీజ్ ఆలోచించండి. అండ్ అలాగే ఏదైనా నేను మార్చుకోవాలని మీరు అనుకున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను ఖచ్చితంగా మార్చుకుంటాను. ఇప్పటివరకు అయితే స్ఫూర్తి కేంద్రం చూసాము. అండ్ అలాగే ఇప్పుడు వచ్చి మన ఛత్రపతి శివాజీ గారు తపస్సు ఏ విధంగా చేశారు అని చెప్పేసి ఒక దాన్ని అయితే ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళి చూసొద్దాం. ఈ ప్రదేశం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడవలసిన ప్రదేశం. శ్రీశైలం వెళ్ళకి ఎవ్వరూ మిస్ కావద్దండి. ఈరోజు మళ్ళా మంచి ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ సెలవు. నమస్తే, గుడ్ బై. దిస్ ఈజ్ మురళి. ఖచ్చితంగా ఫస్ట్ టైం చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీట్ అగైన్.